ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెంలో బోరుబావిలో ఓ పాప పడిపోయింది. ఇప్పటిదాకా ఆ పాప ఎట్లున్నదో అర్థమైతలేదు. ఇంతలోనే హైదరాబాద్ నగర శివార్ల మరో దారుణమైన నిర్లక్ష్యం బయటపడ్డది. పరీక్షల కోసమని పదుల సంఖ్యలో తవ్విన బోరుబావులు పూడ్చకుండా అట్లనే వదిలేసిన విషయం కలకలం రేపుతోంది. పెద్దంబర్పేటలో బోర్ల యంత్రాలు రిపేర్ చేసే మెకానిక్ షెడ్లు చాలా ఉన్నాయి. అక్కడ రిపేర్ల తర్వాత టెస్టింగ్ కోసమని పక్కనే ఉన్న ఖాళీ జాగల్లా బోరు బావులు తవ్వారు. తర్వాత వాటిని పూడ్చకుండా కనీసం కంచెలు కూడా వేయకుండా అట్లనే నిర్లక్ష్యంగా వదిలేశారు. వాస్తవానికి ఇసోంటి వాటికి 10 నుంచి 20 ఫీట్ల దాకానే తవ్వేందుకు అనుమతిస్తారు. అది కూడా పని అయిపోగానే ఎంబడే పూడ్చాలని రూల్స్ చెబుతున్నాయి. కానీ 10 కాదు 20 కాదు, ఏకంగా 40 నుంచి 50 ఫీట్ల దాకా ఇప్పుడు మనం చూస్తున్న బోరు బావుల్ని తవ్వేశారు. వాటి మీద మూత కూడా పెట్టలేదు. ఇక్కడ బోరు బావులున్నాయి జాగ్రత్త అని చెప్పే బోర్డులు కూడా లేవు. ఈ విషయం తెలియకుండా పసిపిల్లలు అటు తవ్వలు పోతే జరగరాని ఘోరం జరుగుతుంది. దీన్ని పట్టించుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది, గ్రామ సెక్రటరీలు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. వాళ్లే పట్టించుకుంటే పరిస్థితి ఇట్లుండదని జనం అంటున్నారు. ఎప్పుడేమైతుందో అర్థం కాని పరిస్థితుల ఆందోళన పడుతున్నారు.